2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. Yes. సో ఉమెన్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, అవును. మన కాంబినేషన్లో ఎక్కువ అవే వీడియోస్ జరుగుతూ ఉంటాయి. అవును 21 డేస్కి సంబంధించి మీరు ఒక అద్భుతమైన కంటెంట్ చెప్పారు. ఎస్ But చాలా మంది ఉమెన్స్ అడిగేది ఏంటంటే ఈ 21 డేస్లో చేయకూడదు ఏమైనా ఉంటుందా, అండ్ దానికన్నా ముందు ఈ 11 డేస్ క్లాసెస్ యొక్క డీటెయిల్స్ ఏంటని కూడా అడుగుతున్నారు. జనవరి 27 నుంచి 11 డేస్ కంటిన్యూస్గా ఒక క్లాస్ మనం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఫస్ట్ దాని డీటెయిల్స్. ఎస్ ఈ నెల జనవరి 27 నుంచి అంటే పండగ అయిపోయిన తర్వాత పండగ అంతసేపు బాగానే ఉంటుంది. పండగ నుంచి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు అయింది, ఇలా అయింది, బోల్డ్ వర్క్ పెండింగ్లో ఉండిపోయింది, ఈ స్ట్రెస్ ఉంటుంది అనమాట. సో మీరు నిజంగా ఆ స్ట్రెస్ నుంచి పండగ అంతసేపు బాగానే ఉంటుంది. పండగ ఎప్పుడైతే అయిపోద్దో ఖర్చులు, అరే ఇంత ఇలా ఉండిపోయాను, ఇంత వర్క్ అయిపోయింది, ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఒక పవర్ఫుల్ క్లాస్ కావాలి. ఈ నెల 27న నేను ఆన్లైన్లో ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి మార్నింగ్ 7 వరకు ఒక స్పెషల్ క్లాసెస్ కూడా పేరు గుర్తుపెట్టుకుని మనీ మిలినియర్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మిలినియర్స్ చాలా మంది ఉంటారు కానీ వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, ఆరోగ్యం ఉండదు. సో ఈసారి క్లాసెస్లో ఆరోగ్యం, రిలేషన్షిప్, కెరియర్, వెల్త్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, ఈ సంవత్సరంలో ఫాస్ట్గా సక్సెస్ ఎలా తీసుకోవాలి, అప్పుల నుంచి ఫాస్ట్గా ఎలా బయటికి రావాలి, డబ్బుని ఎలా మల్టిప్లై చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా, స్పిరిచువల్గా, మెడిటేటివ్గా ఎలా చేయాలి అని ఒక పవర్ఫుల్ క్లాస్ ఈ నెల 27th స్టార్ట్ చేయబోతున్నాను. ఇది టోటల్ 11 డేస్ ఉంటుంది. ఈ 11 డేస్లో 3 డేస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీ మిలియనర్స్ కోసం ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ లాంచ్ చేస్తాం ఫర్ పాజిటివ్ ఎనర్జీ అండి. రైట్గా సార్. సో లేడీ మిలీనియర్స్ ఇంకా కొన్ని విషయాలు డౌట్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళకంటే. దాంతోపాటు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉన్నారో ఈ 21 డేస్లో చేయకూడని అంటే ఏమన్నా ఉంటాయి అంటారా? ఇంకా పాటించవలసింది ఏంటి సార్? యా, సో ఈ 21 డేస్ ఇంతకుముందు వీడియోలో ఏం చేయాలో చెప్పాను, ఇప్పుడు ఏం చేయకూడదో చెప్తాను. ఇంతకుముందు డూస్ చెప్పాను, ఇప్పుడు డోంట్స్ చెప్తున్నాను. సో ఒకసారి జాగ్రత్త వినండి. ఇంతకుముందు ఇంతకు ముందు వీడియో కూడా మీరు మస్ట్గా వినాలి, ఎందుకంటే ఇది డోంట్స్, అది డూస్. సో 21 డేస్ ఛాలెంజ్కి రెడీ అయితే ఐఎమ్ రెడీ ఫర్ 21 డేస్ ఛాలెంజ్ అని టైప్ చేయండి. సో 21 డేస్లో ఈ వీడియోలో చెప్పేదంటే ఏ పనులు చేయకూడదు. సో ఫస్ట్ పాయింట్ జాగ్రత్త వినండి, నోట్ చేసుకోండి. ఈ 21 డేస్ ఎక్స్క్లూజివ్లీ లేడీస్ పగిలిన పాత్రలో, పాత దాంట్లో జనరల్గా చాలామంది దోశ వేస్తుంటారు. ఆ పెనం ఎలా ఉంటుంది అంటే మాడిపోయి ఉంటుంది, నల్లగా అనమాట. సో అదే కొత్త పెనం కొనండి. ఈ 21 డేస్ మీరు ఏది యూజ్ చేసినా మ్యాక్సిమం కొత్త వాడండి, లేదా అవి కొంచెం బాగా వాష్ చేసి పగిలిన పాత్రలో వండొద్దు. అది నెక్స్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ 21 డేస్ మీరు వాడకూడని పదం, నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకూడదు. అంటే డబ్బు లేదు, అంటే ఇంట్లో అది లేదు, ఇది లేదు, హ్యాపీనెస్ లేదు, నా లైఫ్లో ఆరోగ్యం లేదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా నెగిటివ్ జరిగినా కూడా నెగిటివ్ వినద్దు, నెగిటివ్ చూడొద్దు, నెగిటివ్ మాట్లాడద్దు. ఈ 21 డేస్ లేదు అన్నమాట అసలు రాకూడదు, వద్దండి. సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా చాలామంది లేడీస్ ఎలా ఉంటారంటే ఇప్పుడు చెప్పిన విషయం నెక్స్ట్ మినిట్కి వెళ్ళిపోద్ది అనమాట. సో పిన్ని ఇలా రకరకాల టకటక చెప్పేస్తుంటుంటారు. మీరు ఈ 21 డేస్ పాటు ఎవరి మీద తిట్లు తిట్టకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరిని తిట్లు తిట్టకూడదు, ఎవరి మీద ఏడు పేడకూడదు, ఎవరి మీద అంటే చాడీలు చెప్పకూడదు. అది చాలా కష్టమైన పని నాకు తెలుసు, కానీ మీరు చేయాల్సింది. ఎందుకనంటే సెల్ఫ్ కంట్రోల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ ఉన్న పేషెంట్ స్వీట్స్ చూడగానే టకటక తినేస్తారు, క్రేవింగ్ అలా ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ ఉండకపోవడం వల్ల షుగర్ ఎక్కువైపోయింది. సో ఈ 21 డేస్ బట్టి మీరు చాలా అంటే ఒక సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలండి. ఎవరి మీద నెగిటివ్ వినకూడదు, నెగిటివ్ మాట్లాడకూడదు, చాడీలు చెప్పకూడదు, తిట్లు తిట్టకూడదు. అండ్ ఒకవేళ ఎవరైనా చెప్తున్నా కూడా స్టాప్ ఇట్ అని గుర్తుపెట్టుకోండి, స్టాప్ ఇట్ అని వాళ్ళకి చెప్పండి. ఎవరైనా వచ్చి మీ గురించి అంటే వేరే ఆడవాళ్ళ గురించి వదినా తెలుసా అమ్మాయి ఎలాంటిదేట, అలాంటిదేట, నాకు వద్దు చెప్పకో అని చెప్పాలండి. ఎందుకంటే మనకున్న కష్టాలే సరిపోతుంది, వేరే వాళ్ళ కష్టాలు కూడా నెత్తిమే పెట్టుకోవద్దండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కర్మ సిద్ధాంతంలో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఒక వ్యక్తి లేనప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ కర్మలన్నీ మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో కర్మ సిద్ధాంతం ప్రకారం. సో దయచేసి చెప్తున్నాను, మీరు ఒక వ్యక్తి లేనప్పుడు ఏదైనా మాట చెప్పాలంటే వాళ్ళతో చెప్పండి. ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి నెగిటివ్గా మీరు మాట్లాడొద్దు. సో ఇంకొకటి ఏంటంటే అస్తవ్యస్తంగా నిద్రపోవడం. ఎలా పడతారా అంటే కొంతమంది ఎలా ఉంటారంటే లేట్గా స్నానం చేస్తారు, లేట్గా దీపం పెడుతుంటుంటారు. ఈ 21 డేస్ ఇందాక మనం చెప్పామండి, ఫస్ట్ వీక్ ఏం చేయాలి, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఏమవుతుందంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ వచ్చేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉంటారంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండట్లేదు. సో దానివల్ల కూడా ఏంటంటే మనకి ఎనర్జీస్ డిఫరెన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే 21 డేన అంటే 21 రోజులు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఈ 21వ రోజున లేడీస్ ఏం చేయాలంటే ఇంట్లో ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోండి. ఇంట్లో ఒక పండగలాగా అంటే మళ్ళీ స్వీట్స్ తెప్పించకూడదు బయట నుంచి, మీరే వండాలి. వండుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఈ 21 డేస్లో చాలా మారిపోయాను, ఈ రోజు నుంచి నాకు బాగా డబ్బు వస్తుంది, ఈ రోజు నుంచి నేను చాలా సంతోషంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను అని అనుకోవాలండి. ఎప్పుడు 21వ రోజున. సో ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మీరు ఎక్కువ చారిటీ చేయాలి.
అంటే మీ ఆవులు అంటే లైక్ ఇంట్లో ఉన్న పక్షులకు కానీ ఆవులకు కానీ ఎవరికైనా ఆహారం ఇవ్వడం అంటే 21వ రోజున అన్ని మంచి పనులే చేయాలి. ఓకే, డెఫినెట్గా సార్. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఈ 20 days మన ఎనర్జీ హీలింగ్ జరుగుతుంది, క్లెన్సింగ్ జరుగుతుంది, 21 నుంచి ఎనర్జీస్ అవుతారు అనమాట, ఎనర్జీస్ అవుతారు. సో ఇంకొకటి ఏంటంటే ఆ 21 days నుంచి అంటే 21వ రోజున ప్లస్ అక్కడ నుంచి పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి. అలా మీరు పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలనుకుంటే నా క్లాసెస్లో మళ్ళీ చెప్తాను, నా క్లాసెస్లో ఎలా ఉంటుందంటే మోటివేషన్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, సైకాలజీ కాన్సెప్ట్స్ ఉంటాయి, బికాజ్ ఐఎమ్ సైకాలజిస్ట్ కాబట్టి, హిప్నోటిజం క్లాసెస్ ఉంటాయి, హీలింగ్ క్లాసెస్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. పాజిటివ్ థింకింగ్తో చాలా అద్భుతాలు చేయండి. ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, నార్మన్ విన్సెంట్ పీలే అతను రాసిన పుస్తకం నేను చదివినప్పుడు నా లైఫ్లో చాలా అద్భుతం. అంటే పాజిటివ్ థింకింగ్కి ఇంత పవర్ ఉంటుందా అనే విషయం నాకు అర్థమైంది. చాలామంది మీరు అనుకుంటారు నేను పాజిటివ్గా మాట్లాడుతాను అనుకుంటారు, కానీ కాదు. చాలామంది ఎలా అంటారంటే ఈ నెల ఏం అవ్వకూడదు, ఇది నెగిటివ్. చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అవి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీకు చెప్తాను అది ఎంత నెగిటివ్ అని చెప్తాను అన్నమాట. ఎందుకంటే 99+ ఇంటూ ఒక మైనస్, రిజల్ట్ ఈజ్ మైనస్. మీరు 99 సార్లు పాజిటివ్గా మాట్లాడి ఒక్క వర్డ్ నెగిటివ్గా మాట్లాడిన ఒక్కోసారి అదే మేనిఫెస్టేషన్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను రీసెర్చ్ చెప్తాను. హార్వర్డ్ యూనివర్సిటీ ఒక రీసెర్చ్ చేశారు, చూడండి నా పిక్చర్ చూస్తే హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ చేశారంటే ఎవరైతే పాజిటివ్గా ఉంటారో స్ట్రెస్లో కూడా పాజిటివ్గా మాట్లాడుతూ పాజిటివ్గా ఆలోచిస్తుంటారో వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయండి. స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా నెగిటివ్ మాట్లాడతాం. మనం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడతామంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ సేఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ మీరు ఎక్కారండి, మెట్ల దగ్గర ఉన్నారు కరెక్ట్గా, అప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే నెగిటివ్ థాట్స్ వచ్చేది, జారిపోతామేమో, పడిపోతామేమో, చిన్నపిల్లల్ని తీసుకున్నప్పుడు జాగ్రత్త అంటే రీసెర్చ్ ప్రకారం, హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం ఒక మనిషికి నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు వస్తుందంటే ఆ పర్సన్ ఎప్పుడైతే సేఫ్ ప్లేస్లో ఉండరో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్లో వెళ్తున్నారండి, ఎక్కడ రాత్రి సడన్గా కారు అయిపోయింది, అప్పుడు ఏముంటుంది ఆ చుట్టూ చీకటి ఉంది, అప్పుడు ఎవరైనా దూరం నుంచి నడుచుకుని వస్తుంటే వెంటనే నెగిటివ్ ఇమేజినేషన్. ఎందుకు ఆ ప్లేస్లో నేను సేఫ్ కాదు కాబట్టి. సో మీకు నిజంగా నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయా, నా దగ్గర ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉందండి, సైకాలజీ మోస్ట్ పవర్ఫుల్ ఒకే ఒక టెక్నిక్ అనమాట. ఆ ఒక్క టెక్నిక్ నేను ఈ నెల 27 నుంచి 40 క్లాసెస్లో మీకు రివీల్ చేయబోతున్నా. ఇది ఎలా అంటే గుర్తుపెట్టుకుని లైఫ్ లాంగ్ ఎక్స్పైరీ అవ్వాలని టెక్నిక్ అనమాట, మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. ఆ ఒక్క టెక్నిక్తో మీ లైఫ్లో అద్భుతాలు చేయొచ్చు. సో ఆ టెక్నిక్ నేను ఈ నెల 27 నుంచి 40 క్లాసెస్లో పాజిటివ్గా ఎలా థింక్ చేయొచ్చు, ఎటువంటి ఎఫర్మేషన్ చేయాలి. ఎఫర్మేషన్ చేసినప్పుడు చాలామంది విజులేషన్ సరిగ్గా రాదు. చాలామంది కళ్ళు మూసుకుని విజులేషన్ చేయమంటే చీకటి ఉంది ఏది రావట్లేదు అంటుంటారు. సో ఫాస్ట్గా విజులేషన్ ఎలా రావాలి, కొంతమందికి ఏది వద్దు అనుకుంటే అవే గుర్తొస్తుంటుంటాయి, కావాల్సినవి గుర్తురావు. హార్వర్డ్ యూనివర్సిటీ ఒక రీసెర్చ్ చేశారు, మనకి కావాల్సినవి రావాలంటే మైండ్లోకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉందన్నమాట. సో దీన్ని బ్రెయిన్ ప్యాటర్న్స్ అంటారు. బ్రెయిన్ ప్యాటర్న్స్ కానీ మీరు తెలుసుకుంటే దాన్ని బ్రేక్ చేయొచ్చు, మేక్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ఈ 21 days కూడా మీరు ఏం చేయకూడదు, ఏం అనకూడదంటే నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు టైం లేదు అని అనకూడదండి. కొంతమంది ఎప్పుడు ఇలా తల బాదుకుంటారు. అంటే మీరు ఏం చేయాలంటే ఈ 21 days కూడా ఎస్పెషల్లీ లేడీస్ అంటే నెగిటివ్ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదండి. నెగిటివ్ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, కింద కామెంట్ బుక్లో టైప్ చేయండి, ఐ యూస్ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్. నేను పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ మాత్రమే వాడతాను. నెగిటివ్ బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, జాగ్రత్త, నా కర్మ తిట్టుకోవడం కానీ, తల బాదుకోవడం కానీ, కొట్టేసుకోవడం కానీ, ఏడవడం కానీ, ఇవన్నీ కూడా నెగిటివ్ బాడీ లాంగ్వేజ్. ఇలాంటివి వంటగదిలో చిరాకు పడడం కానీ ఇవేవి. ఇప్పుడు కోపం వచ్చింది, రిమోట్ చూస్తుంది, ఎవరా మీ హస్బెండ్ ఏదో అన్నారండి, వెంటనే పడి వెళ్ళిపోతారు జమ్మని. అంటే వెంటనే ఏమవుతుందో తెలుసండి, మీ బాడీ మన బ్రెయిన్ ఏదైతే ఉందో మన బాడీ రియాక్షన్ వెంటనే క్యాచ్ చేస్తుంది అనమాట. సో అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి చెప్తున్నా, ఈ 21 days నెవర్ యూస్ ఏ నెగిటివ్ బాడీ లాంగ్వేజ్. దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్. విజులేషన్ చేసేటప్పుడు నేను ఈ మధ్య క్లాసెస్లో కొత్త టెక్నిక్స్ లాంచ్ చేశాను. విజులేషన్ చేసేటప్పుడు ఎటువంటి బాడీ లాంగ్వేజ్ వాడడం వల్ల ఫాస్ట్గా విజులేషన్ వస్తుంది. ఎందుకంటే టానీ రాబిన్సన్ ఒకతను ఉన్నాడండి, వెన్ యూ యూజ్ యువర్ ఫిజియాలజీ యూ కెన్ చేంజ్ యువర్ సైకాలజీ. ఫిజియాలజీ మారిస్తే సైకాలజీ ఆటోమేటిక్గా మారిపోద్దండి. మీకు హెల్త్ బాగాలేదు, లేదా మ్యారేజ్ అవ్వట్లేదు, లేదా మ్యారేజ్ అనేది గొడవలు ఉన్నాయి, ఇలాంటి అన్నిటికీ కూడా చాలా పవర్ఫుల్. అండ్ ఇంకొకటి, నెగిటివ్ ఆలోచన నుంచి ఫాస్ట్గా ఎలా బయటికి రావాలంటే కొన్ని రకాల క్రిస్టల్స్, కొన్ని రకాల స్టోన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా చేతికి ఒక ఎనర్జీ బ్రేస్లెట్ ఉంది, ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ బ్రేస్లెట్స్. ఇలాంటివన్నీ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి నేను క్లాసులో చెప్తాను అనమాట. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకి ఆరోగ్యం బాగాలేదు అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు తలనొప్పి వస్తే మామూలు డాక్టర్ గారు, హార్ట్ స్పెషలిస్ట్. ఇప్పుడు మీకు మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి మేడం, హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, ఏం చేస్తారు, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అలాగా మీరు గుర్తుపెట్టుకుని, మీకు మనీ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక మనీ
కౌన్సిలింగ్కి మీరు రావాలి నా దగ్గరికి కంపల్సరీగా. ఎందుకంటే ఐఎమ్ మనీ డాక్టర్ అని చెప్తాను అనమాట సింపుల్గా. సో ఐఎమ్ సైకాలజిస్ట్, మోటివేషన్ స్పీకర్, కోచ్ అండ్ మనీ డాక్టర్. సో అంటే చాలామంది ఏం చేస్తుంటే లెక్కల్లో డౌట్ ఉంటే లెక్కల మేషాన్ని అడగాలి తప్ప తెలుగు మేషాన్ని అడగకూడదు. తెలుగు మేషాన్ని అడిగారు అనుకోండి, లెక్కలు కష్టం రా అని అంటారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే లెక్కల మీద ఇంట్రెస్టే పోతుంది. మీకు నిజంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటే నా కౌన్సిలింగ్ లేదా నా క్లాసెస్కి రండి. నేను డబ్బుని ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుని ఎలా మల్టిపుల్ చేయాలి, అండ్ డబ్బు లేనప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి. నేను ఒకప్పుడు 30 లక్షల అప్పుల్లో ఉండేవాడిని, ఇప్పుడు ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్గా మార్చుకున్నాను అనమాట. ఎలా అని అంటే ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకుని, కాన్ఫిడెన్స్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాగ్నెట్. నమ్మకం అనేది ఒక అతిపెద్ద అయస్కాంతం. అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, కాన్ఫిడెన్స్ ఈజ్ అ బిగ్ మ్యాగ్నెట్ అని టైప్ చేయాలి. సో నా కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత నేను జనాలకి ఇచ్చేది అంటే కాన్ఫిడెన్స్ ఉన్న ప్రపంచంలో ఏదైనా అద్భుతాలు చేయగలండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, మీరు ఈ 21 days కూడా ఏం చేయాలంటే రోజు మార్నింగ్ లాగానే కృతజ్ఞత లిస్టు రాయాలి. గ్రాటిట్యూడ్. నేనేమంటానంటే కృతజ్ఞత చెప్పడం చాలా మందికి రాదు. సార్ 21 days ఏం చెప్పాలి కృతజ్ఞత అని మీకు డౌట్ ఉంటే క్లాసెస్కి రండి. 21 days పాటు కృతజ్ఞత ర్యాండమ్గా ఎలా చెప్పాలి, కృతజ్ఞత చెప్తే మిరాకిల్స్ అసలు ఏం జరిగింది. నా క్లయింట్స్ చాలామందికి ఒక ఎఫర్మేషన్ ఇస్తానండి. ఒక్క సింగిల్ ఎఫర్మేషన్తో అంటే డబ్బుకి ఫాస్ట్గా ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. డబ్బుని ఫాస్ట్గా అట్రాక్ట్ చేయాలంటే కృతజ్ఞత అనేది వెరీ పవర్ఫుల్ ఒక టెక్నిక్ అనమాట, లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ ఇంకొకటి అంటే ఏ పుస్తకాలు చదవాలో చెప్తానండి. ఒక మనిషి ఎక్స్పైర్ అవ్వకుండా ఉండాలంటే ఇన్స్పైర్ అవ్వాలి. ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎక్స్పైర్ అవ్వరు లైఫ్లో. సో నేను నా క్లాసెస్లో ఎటువంటి మోటివేషన్ పుస్తకాలు చదవాలి, పాజిటివ్ వ్యక్తులతో గడిపేటప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఏ పుస్తకాలు చదివితే డబ్బు వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, కాన్ఫిడెన్స్. 2 పాయింట్స్ ఉంటాయండి, డబ్బు అండ్ హ్యాపీనెస్. ఈ 2 లైఫ్లో ఎవరికైతే ఉంటాయో తిరిగి ఉండదండి వాళ్ళకి లైఫ్లో. కొంతమంది డబ్బు ఉంటుంది, హ్యాపీనెస్ ఉండదు. కొంతమంది హ్యాపీనెస్ ఉంటుంది, డబ్బు ఉండదు. వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం, అంత అవసరం లేదు డబ్బు అని చెప్పి ఉత్తినే వాళ్ళు కావాలి డబ్బు. మనకి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చారు మన కవర్లో, వద్దు అంటాం, కానీ ఆ కవర్లో ఎంత ఉందో ఆలోచిస్తుంటుంటాం. ఇది నిజం. సో స్ట్రెస్ బాగా తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గాలంటే కూడా కొన్ని కౌన్సిలింగ్ టెక్నిక్స్ చాలా అవసరం. అండ్ ఎటువంటి బుక్స్ అయితే మనకి లైఫ్లో మోటివేషన్ అనేది వస్తుందని క్లారిటీగా ఆ 11 days క్లాసెస్లో చెప్తాను మేడం. డెఫినెట్గా సార్. సో నాకు ఒక పాయింట్ ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే, మనకి లెక్కల్లో ప్రాబ్లం ఉంటే లెక్కల మాస్టర్ దగ్గరికే వెళ్ళాలి, తెలుగు మాస్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. అది ఖచ్చితంగా కష్టంగా ఉందంటారు. అలాగే మనీని అట్రాక్ట్ చేయాలి అంటే మనీ అట్రాక్ట్ చేసే డాక్టర్ మాత్రమే ఉంటారు, ఆయన దగ్గరికే వెళ్ళాలి. అప్పుడే మనీ ఎంత ఈజీగా మన దగ్గరకు వస్తుంది అన్నది తెలుస్తూ ఉంటుంది. అసలు నో వర్డ్స్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.